హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి. అదేంటంటే, భరణి గారు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ముచ్చట్లో ఏం జరిగిందనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నాకు దివ్య నిఖిత గారు ఏడిచినా నాకేమనిపించలేదు. నెక్స్ట్ మనకి తనూజ గారు ఏడిచినా ఏమనిపించలేదు గానీ, తనూజ గారు సుమన్ శెట్టి గారితో బాధపడతారనమాట. సుమన్ శెట్టి అప్పుడు అంటాడనమాట. తనూజ గారు కొద్దిగా బాధపడుతుంటే అప్పుడేంటంటే సుమన్ శెట్టి ఒక మాట అంటాడండి. ఏంటంటే, తను నువ్వేడగ తను స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి నేను ఒకే బెడ్ షేర్ చేసుకొని పడుకుంటాను తను. ఆ! ఒకే బెడ్. నాకొకసారి ఇక్కడ నొప్పొచ్చేసింది గట్టిగా. నొప్పొచ్చేస్తే ఏ రాత్రో అర్ధరాత్రో తెలీదు గానీ షర్ట్ తీసేసి మూసి స్ప్రే కొట్టి గట్టిగా టాబ్లెట్ ఇచ్చాడు తను. అలాగ చాలా జ్ఞాపకాలున్నాయి. ఒకే బెడ్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఆ బెడ్ ఎవరితో షేర్ చేసుకోవాలి తను అని చెప్పేసి బాధపడతానండి. అక్కడ మాత్రం సుమన్ శెట్టి నిజంగా ఎక్కేసాడండి. కప్పు కొట్టేసాడండి. నాకైతే అనిపించిందండి నిజంగా. నిజంగా కొట్టేసాడండి. ఆ డైలాగ్ ఏదైతే ఉంటుందో సూపర్ డైలాగ్. కనెక్ట్ అయ్యే డైలాగ్ అనమాట నిజంగా. నాకే గిర్రని తిరిగేది. ఆ! నెక్స్ట్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోయాను. లైక్ చేయండి. కంప్లీట్‌గా చెప్తాను. లైక్ చేయండి. చూడండి. కంప్లీట్‌గా చూడండి. 10 మంది షేర్ చేయండి వీడియో. మీకెక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తుందో అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఎపిసోడ్ నేను చెప్పలేదు. కొద్దిగా శ్రీముఖి గారొచ్చారు. యాంకర్ శ్రీముఖి గారు. ఆవిడకి అసిస్టెంట్‌గా చేశాను. మీకు ఫోటో కూడా ఏశాను. సో, ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన సరే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సుమన్ శెట్టి గారు, తనూజ గారు. అక్కడ నా బాధ అనిపించిందండి. అప్పుడేంటంటే తనూజ గారు సుమన్ శెట్టికి అంటదనమాట. "ఒరేయ్! ప్లీజ్ రా సుమనన్న, నువ్వు కూడా ఏడుస్తావా చెప్పు?" "అవును సుమనన్న, ఏంటన్నా సుమనన్న నీ క్రేజు. 'నాగార్జున సారు' ఉన్నారు కదా! 'నాగార్జున సార్' నువ్వు ఎనకాతల ఆడియన్స్ సుమనన్న లెగిస్తుంటే చాలు హుషారుగా క్లాప్స్ కొట్టేస్తున్నారు, విజిల్లేసేస్తున్నారు. సూపర్ సుమనన్న, ఏం చేసావు సుమనన్న" అనైతే అంటదనమాట. ఓకేనా? నెక్స్ట్ బన్నీ గారు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత దివ్య నిఖిత, ఇమ్మాన్యుయేల్ గారికి ఒక డిస్కషన్ అయితే ఉంటదండి. ఏంట్రంటే, "ఇమ్మాన్యుయేల్, నువ్వెందుకు పవర్ సరిగ్గా ఉపయోగించుకోలేదు? హ్మ్. ఎందుకు పవర్ సరిగ్గా ఉపయోగించుకోలేదు? బర్నీ గారిని ఉపయోగించుకో. బర్నీ గారు అప్పుడు ఉంటారు కదా! రాము ఏమి ఆడి ఊడబడిపోయాడని చెప్పేసి నువ్వు రాముకేసావు" అనేది అంటదనమాట. ఇక్కడేంటంటే మనకి ఎవరి ఇష్టం ఆళ్ళది. ఇక్కడ ఒక యాంగిల్‌లో ఆలోచించుకుంటాడేమో అని చెప్పి ఇమాన్యుయల్ నాకనిపించిందండి. అదేంటో క్లారిటీగా చెప్పి నేను అర్ధరాత్రి ముచ్చట కంటిన్యూ చేస్తాను. ఏంటంటే మనకి ఎవరు మన హైపరాది వచ్చినప్పుడు అందరికన్నా రేలంగి మామయ్య బర్నీ గారు అనుకుంటున్నాను. కాదు, 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 కాదు. ఇతనే రేలంగి మామయ్య. ఎవరు మనకి ఇమాన్యుయలే రేలంగి మామయ్య. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బౌన్స్ పెట్టుకున్నోళ్ళు ఎలాగా సేవ్ అయిపోతారో అనుకున్నాడండి ఇతను. ఓకేనా? ఎలాగా సేవ్ అయిపోతాడు మన భరణి గారు అనుకుని అతనికి సేవ్ చేశాడు. లేదా ఇంకో కోణం కూడా ఆలోచించొచ్చు. ఏంటంటే ఇప్పుడు మనకి రాము గారిని సేవ్ చేస్తే నెక్స్ట్ ఎలిమినేషన్‌లో ఖచ్చితంగా రీతూ చౌదరి గాని, తనూజ గాని ఎవరైనా సరే రాముని ఎలిమినేట్ చేసేస్తారు పక్కాగా. అప్పుడు మాత్రం ఈ పవరాస్త్రం ఉపయోగపడదు. ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత మనకి రాము గారు ఓట్లు పడుతుంటాయి గదా! అది చాలా హ్యూజ్ అతని కమ్యూనిటీ ఏదైతే ఉందో చాలా పెద్ద కమ్యూనిటీ అనమాట. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే రాము నెక్స్ట్ వీకు ఈ ఓట్లని కూడా క్యాప్చర్ చేయొచ్చని ఆ యాంగిల్‌లో కూడా యేసుంటాడేమో. ఇక్కడ అన్ని కోణాల్లో కూడా ఆలోచించాలి కదా! నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే సేఫ్ ప్లేయర్ అని కాదు. అందరి దగ్గరికెళ్తున్నాడు, నవ్విస్తున్నాడు. చాలా, చాలా, చాలా బాగా ఆడుతున్నాడు గేమ్‌ను. కాకపోతే ఏంటంటే, మనకి తనూజ గారికి ఇన్‌పుట్స్ ఇచ్చారు. నాగార్జున గారు. అలాగే మనకేంటంటే, అందరికి ఇన్‌పుట్స్ ఇచ్చారు. లోపల రీతూ చౌదరికి, డిమాండ్ పవన్‌కి, పవన్ కళ్యాణ్‌కి అందరికి కూడా ఇన్‌పుట్స్ ఇచ్చి, లోపల వీడియోలు ప్లే చేసి మీరిలా చేస్తున్నారు. ఇలా చేస్తే మీరు ప్రజలందరూ కూడా తిడతన్నారు అని చెప్పి ఇన్‌పుట్స్ ఇచ్చారు కదా! మనకి ఇతన్ని కూడా పిలిపించి చూపించవలసింది. ఇతనేంటంటే సూపరో డూపరో, సూపరో డూపరో, సూపర్ డూపర్ అంటే ఆట మొత్తం ముడిసిపోతది. సో, ఏంటంటే ఈ యాంగిల్‌లో కూడా ఆలోచించాడేమో నా డౌటు. నెక్స్ట్ అర్ధరాత్రి ముచ్చట్లు అంటే దివ్య గారు, ఇమ్మాన్యుయేల్ గారు అడుగుతారనమాట. దివ్య, ఇమాన్యుయేల్ అడుగుతది. అంటే నాకు నిజంగా ఆట కనిపించలేదు. నిజంగా చెప్తాను, నాకు ఆట కనిపించలేదు. ఇద్దరి దగ్గర ఉంటాడు. నీ దగ్గర ఉంటాడు. నీ దగ్గర ఉంటాడు. బాధపడితే బాధపడుకో అని చెప్పేసి మనోడు వెళ్ళిపోతారనమాట. అప్పుడు తనూజ గారి వైపు కెమెరా తిరుగుతది. అప్పుడు రాము గారు ఓదారుస్తూ ఉంటారనమాట. ఎవరిని? మన తనూజ గారిని. "ఏ ప్లీజ్ అబ్బా! ఏడొద్దు. ఆ! నిజంగా నాకు చాలా బాధగా ఉంది. కాపోతే అది పబ్లిక్ చూసారు కదా! నాకు పవరాస్త్ర ఇచ్చాడు. ఎవరు? ఇమాన్యుయేల్ పవరాస్త్ర ఇచ్చాడు. కాకపోతే ఇక్కడేంటంటే మనకి పబ్లిక్ ఓటింగ్ చూసుకుందాం అన్నప్పుడు అసలు ఓట్లే పడలేదు. అందుకే ఎలిమినేట్ అయిపోయారు. అదొకటి మీరు అదొకటి మీరు గమనించండి అని చెప్పేసైతే తనూజ గారైతే అంటారండి. ఇంకా ఈ సంజన గారు అలాగే మనకి ఇమాన్యుయేల్ కొద్దిగా మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారంటే
మనకి సరింగా గేమ్ ఆడలేదురా. గేమ్ ఆడాడు గానీ అంటే అన్ని టాస్కుల్లోని గెలిస్తేనో ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండడం అని అనుకున్నాడు గానీ, కాకపోతే పబ్లిక్‌ని మనం ఏంటంటే సరింగా క్యాప్చర్ చేయలేకపోయాడు మన భరణి గారు. ఏంటంటే ఇద్దరి మధ్య ఉండిపోయాడు. ఏదో గేమ్స్ ఏస్తున్నారు, అది గెలిచేస్తే సూపర్ హీరో అనుకున్నాడు గానీ, కాకపోతే ఏంటంటే ఈ బంధాల్లో, బంధుత్వాల్లో చిక్కుపడిపోయి మనకి ఈ మొత్తం పబ్లిక్ మనసులు గెలుచుకోలేదు అన్నట్టు మాట్లాడుతది. దానికి ఇమాన్యుయల్ అందుకే మమ్మీ నేనేం చేశానంటే రామునే నేను సేవ్ చేశాను అంటాడు. నేను చేసింది తప్పా, రైటా అని కూడా అంటాడు. అప్పుడు సంజయ్ నగర్ లేదు లేదు నువ్వు 100% రైట్ చేసావురా. అది అది కాదు మమ్మీ నువ్వు 100% రైట్ చేశాను అంటున్నావు. కాకపోతే అక్కడ దివ్యనికిత ఏమంటుందంటే నువ్వెందుకు బర్నీ గారిని సేవ్ చేయలేదు? బర్నీ గారు ఆడడం నువ్వు చూడలేదా? ఎన్ని గేములు ఆడాడు? ఎన్ని టాస్క్‌లు ఆడాడు? అది నువ్వు చూడలేదని చెప్పేసి అంటది. కాకపోతే నేనేమన్నానంటే నా మనసుకి ఏమి నచ్చితే సారీ అండి మైక్ చూసుకుంటున్నాను అదే. అదిగో. నాకేమనిపించిందంటే నేను ఎవరైతే గేమ్ చూసానో వాళ్ళనే ఉంచుకున్నాను మమ్మీ అంటే, లేదురా నువ్వు చేసింది కరెక్ట్. నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పి సంజన గారైతే అంటారనమాట మన ఇమ్మాన్యుయల్ గారికి. ఓకే. ఇమ్మాన్యుయల్ కూడా కొద్దిగా అవుతాడు. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా భరణి గారు ఎళ్ళిపోయిన తర్వాత ఈ బరువు బాధ్యతలన్నీ కూడా నాకేంటంటే మాధురి గారు తీసుకున్నారేమో అనిపించింది. ఏంటంటే, "ఒరేయ్! రారా టీ పెడతాను రారా. ఒరేయ్ ఇమ్మాన్యుయల్ దా. ఒరేయ్ సుమనన్న రా అన్న టీ తాగు. తనూజ యాడకు తనూజ టీ తాగుదా. ఇంకో కప్పు కావాలా? ఇంకో కప్పు కావాలా?" అనేది అంటది. నాకు ఇదేంటి డిఫరెంట్ యాంగిల్ కనపడుతుందేంటి? భరణి గారిది ఇటు షిఫ్ట్ అయిందా సడెన్‌గా అనేది నాకు అనిపించిందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే గౌరవేడి? గౌరవ్ రమ్మని చెప్పండ్రా అని చెప్పేసి అర్జెంట్‌గా ఆ స్టవ్ కట్టేసి మనకేంటంటే మాధురి గారు అర్జెంట్‌గా బాత్రూమ్‌లోకెళ్ళిపోయి మనకక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటారు? ఇది మన రీతూ చౌదరి, అలాగే మనకి సంజన గల్రాని, అలాగే మనకేంటంటే మాధురి గారు మాట్లాడుకుంటారనమాట. అప్పుడు రీతూ చౌదరి నించుంటే మాధురి గారు "ఏయ్! రారా నా ఒళ్ళో కూర్చో. దా దా నా ఒళ్ళో కూర్చో." నీ అమ్మ ఇదేంట్రా బాబు! భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత బరువు బాధ్యతలన్నీ కూడా మాధురి గారు నెత్తి మీద ఏసుకున్నారేంటి అని చెప్పి నాకైతే అనిపించిందనమాట. నిజంగా షాక్. ఇంకేంటంటే "గౌరవ్ బేరా గౌరవ్ బాత్రూమ్‌లో నుంచి ప్లీజ్ బేరా టీ తాగుదా" అనేది అంటదనమాట. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏమవుద్దంటే మనకి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే అవుతాయన్నమాట. టీమ్ అందరూ కూడా మొత్తం హౌస్‌మేట్స్ అందరూ కూడా గౌరవ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ హ్యాపీ బర్త్‌డే గౌరవ్ అనైతే అంటారనమాట. బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే అవుతాయన్నమాట. దాని తర్వాత మళ్ళీ డిస్కషన్ అయితే మొదలవుతదండి. ఎవరెవరికంటే ఇక్కడ తనూజ గారికి, సంజనా గల్రాని గారికి, అలాగే మన ఇమ్మాన్యుయల్ గారికి, అలాగే మనకి మాధురి గారికి, రీతూ చౌదరి అందరూ కూర్చున్నప్పుడు మనకేంటంటే మళ్ళీ భరణి గారి డిస్కషన్ అయితే అవుతదనమాట. ఎవరు చెప్తారు? ఇమ్మాన్యుయల్ అయితే చెప్తాడు. ఏం చెప్తాడంటే, భరణి గారు ఆల్రెడీ మనకి ఆ గేమ్ ఎలా ఆడాలి, ఒక 4, 5 స్టెప్పులు మనకు చెప్పేసాడు. కరెక్టే. కరెక్టే. మన గీతా మాధురి ఎవర్రా? ఇది మన మాధురి గారు అంటారనమాట. "మీకేం అర్థమైంది?" అనేదైతే సంజన గారు అంటారు. నాకర్థమైందండి అనైతే అని అంటది మన మాధురి గారు. అంటే ఏంటంటే ఇక్కడ చాలా సేఫ్ గేమ్‌లో ఎళ్ళిపోతుందండి మాధురి గారు. తనూజ గారికినా అలాగే మనకేంటంటే మాధురి గారికి డిస్కషన్ అవుతున్నప్పుడు కూడా అంతే. "ఒరేయ్! నువ్వు బాధపడకురా! నాన్న ఎళ్ళిపోయాడు గదా! ఈ అమ్మున్నాదిరా! సరేనా? నువ్వు ఏది మనసులో తీసుకోవద్దు. అలా కాదమ్మా! ఇక్కడికొచ్చే ముందు అందరిని కూడా బంధుత్వాలు, బంధాలు ఏది పెట్టుకోకూడదు అనేదో అనవచ్చానమ్మా. కాకపోతే ఏంటంటే భరణి గారితోని ఏదో అలాగయిపోయిందమ్మా. నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. ఇదిగో నువ్వు అలా బాధపడొద్దు. నేను ఎప్పుడు వంట చేసినా సరే నువ్వు నా పక్కనే ఉండాలి. అలాగేనా?" అనైతే మాధురి అంటారనమాట. తనుజ కూడా ఓకే. అనైతే అంటమాట. మనకి మహానుభావుడు మన భరణి గారు ఎళ్ళిపోయిన తర్వాత పెద్ద దిక్కు ఈవిడయినట్టుందిప్పుడు. మిడ్‌నైట్ లైవ్ ఎవరన్నా చూస్తే సేమ్ ఇదే అనిపిస్తుందండి. ఫ్రెండ్స్ ఇంకా 'బిగ్ బాస్' వచ్చేసరికి రమ్య గారికి, అలాగే మన సుమన్ శెట్టి గారికి పిలుస్తారనమాట. ఫుడ్డు చెప్తారనమాట. పచ్చి రొయ్యలు కావాలంట, గోంగూర కావాలంట, గుడ్లు పులుసు కావాలంట అనైతే చెప్తారు. అన్నీ కూడా తక్కువ తక్కువ పంపించండి 'బిగ్ బాస్' సుమనన్న ఏమి తినట్లేదు 'బిగ్ బాస్' అనైతే అంటారనమాట. దాని తర్వాత మళ్ళీ రమ్య గారు అలాగే మనకేంటంటే రాము రాథోడ్ గారు డిస్కషన్ అయితే ఉంటదండి. ఏంటంటే, "నాకు బాధగా ఉందిరా! ఎందుకంటే మా అమ్మ నాకు గుర్తొచ్చేస్తుంది. ఎలాగుందో ఏటో. ఇక్కడ బోర్ కొట్టేస్తుంది గదా! టీవీ ఉంటే బాగున్ను" అనైతే ఈ మాటలన్నీ కూడా రమ్య గారైతే అంటారన్నమాట. మనకు రాము రాథోడ్ ఏమంటాడంటే, "టీవీయా? ఉందిగా అదిగో పెద్ద టీవీ. ఆహ్, అది కాదురా డీవీడీ ప్లేయర్ ఉంటే బాగున్ను. సినిమాలు చూద్దును" అనైతే అంటదన్నమాట. ఏ సినిమాలు కావాలి పాప అంటే, 15 సినిమాలు పాత సినిమాలైతే భలే ఉంటాయిరా! నాకు చాలా ఇష్టం పాత సినిమాలైతే అనైతే అంటారనమాట. తర్వాత ఏంటంటే, కెప్టెన్
కెప్టెన్ అనేది పిలుతది. ఎవరు? మాధురి గారు. కెప్టెన్ అయితే పరిగెట్టుకొని వస్తాడు. పరిగెట్టుకొని వచ్చిన తర్వాత, "ఒరేయ్! లడ్డూలు మిస్ అయ్యాయిరా. ఎవరి పోర్షన్ ఆళ్ళకి విడగొట్టేసాను కదరా! 2 లడ్డూలు మిస్ అయ్యాయి కెప్టెన్. ఈ పాయింట్ మీద రేపు పొద్దున్న కాదు, ఈ వీక్ నేను ఎలాగో నామినేషన్‌లో ఉన్నా కాబట్టి లడ్డూలు మిస్ అయ్యాయని చెప్పి నెక్స్ట్ వారం నామినేషన్‌లు ఏస్తానని" చెప్పేసి మన మాధురి గారు అయితే అంటారనమాట. ఆ మాట కూడా మన తెంగరోడికి అర్థం కాదు. ఆ! అని అంటాడనమాట. ఏంటో అంటే నామినేషన్ ఎయ్యమంటే యెస్ ఐ యామ్ నామినేటెడ్ అని అంటాడేమో ఇవి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతదంటే సంజనా గల్రాని గారు, అలాగే ఇమాన్యుయల్ గారు మాట్లాడుకుంటారనమాట. ఏం మాట్లాడుకుంటారంటే మనకి ఇమాన్యుయల్ ఫుడ్ తింటూ ఉంటాడనమాట. ఫుడ్ తింటూ ఉంటే మనకి సంజనా గల్రాని గారు అడుగుతారు. ఏమో అంటే ప్రజలన్నీ కూడా చూస్తున్నారేమో కదా! అన్నీ చూస్తారు మమ్మీ. ప్రతీదీ చూస్తారు. అంటే నేను సేఫ్ ఆడాలనుకుంటే ఆడొచ్చురా. అంటే ఎవరికుద్దేశించి? భరణి గారిని ఉద్దేశించి. అంటే సేఫ్ గేమ్ ఆడాడు కదా! ఎప్పుడైతే 1-10, 13 లోపు మన దివ్యనికిత పెట్టిందో ఇంక అలాగే సేఫ్‌గా ఆడుకుంటూ దివ్యనికితకి హెల్ప్ చేసుకుంటూ అలాగ వెళ్ళిపోతున్నాడు. ఇయన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు గదా! అనే సెన్స్‌లోని మనకి ఇమాన్యుయల్ గారితో చెప్తది మన సంజన గల్రాని. ఓకేనా? మమ్మీ నీకోటి తెలుసా? అన్నీ కూడా చూస్తుంటారు. ఆ! అన్నీ ప్రతీది కూడా గమనిస్తుంటారమ్మా. ఓకేనా? తింటుంటే ఇంకా మాధురి గారు, "బాబు కూరెయ్యాలా? ఉందిరా ఇంకో కూరుందిరా. తీసుకో కొద్దిగా కూరేసుకో." "వద్దు చాలండి. చాలండి. ఎక్కువైపోతుంది చాలండి" అనేదంటనమాట. ఇదయిపోయిన తర్వాత ఇంకో దివ్య నిఖిత మనకి కూర్చుంటదనమాట. ఒక పక్క కూర్చుంటది. నెక్స్ట్ సైడ్ తనుజ గారు కూర్చొని ఏదో ఆలోచిస్తుంటారనమాట. ఇంకేదో ఏటి ఎలాగవుతుంది? బయట ఏమవుతుంది? నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తనూజ గారు ఆలోచిస్తూ ఉంటారనమాట. అదే టైంలో మనకి దివ్య నిఖిత పక్కకొచ్చి కూర్చుంటదనమాట అన్నం ప్లేటు. అన్నం తినొచ్చు కదా! ఏంటి అది ఇది అని చెప్తే అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తే పవన్ కళ్యాణ్ అన్నం తీసుకొచ్చి పెడతాడనమాట. "ఏయ్! తిను తనూజ ఇది అయిపోయింది అది అయిపోయింది. ఇప్పుడు మనం అందరం కూడా గేమ్ మీద ఫోకస్ చేయాలి. బర్నీలు ఆటోలో ఎళ్ళిపోయారు కదా! ఇంకెందుకు మనం కొద్దిగా తిందాము" అని చెప్పేసైతే అంటదనమాట. అంటే ముద్దు పర్లేదు ఇంకా అంత కనెక్షన్ అయితే లేదులెండి. ఇంకా మొత్తం కట్ అయిపోయింది. ఇంక ఫ్యామిలీ బంధాలు, బంధుత్వాలు ఏవన్నా ఉన్నాయనుకుంటే స్టార్ట్ చేస్తుంది ఎవరో తెలుసా? మనకి మాధురి గారు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ బంధుత్వాలు. ఇవాళ చూసాను కదా! ఎల్‌వి చూసాను. మళ్ళీ మాధురి గారు స్టార్ట్ చేస్తున్నారు తప్ప ఇంక అందరూ తెగిపోయాయి మాక్సిమం. ఇంకా 'రీతూ చౌదరి' వచ్చేసరికి ఇంకా నిఖిల్ తోటి, గౌరవ్ తోటి అలాగే మనకేంటంటే ఇది సాయి శ్రీనివాస్ తోటి మాట్లాడతారనమాట. "ఒరేయ్! నువ్వు చాలా స్ట్రాంగ్‌రా మనకి ఎవరు చెప్పారో తెలుసా? బయట నుంచి వచ్చి హైపర్ ఆది చెప్పాడు కదా! ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్తూ ఉంటావు కదా!" అనైతే 'రీతూ చౌదరి' అంటదనమాట. అప్పుడు ఇదంతా చూస్తున్న మనకి డిమాండ్ పడిన "రీతూ ఇలా రా! గిన్నెలు కడుగు" అనైతే అంటాడనమాట. మనోడు ఇంకా భుజం మీద చెయ్యేసుకొని 'రీతూ చౌదరిని' పట్టుకొని వెళ్ళిపోతాడనమాట. ఈ భుజం మీద చెయ్యే పోయింది కదా మనోడికి. ఏమనంటే ఫ్రెండ్‌షిప్ అంటాడు. ఇంకా ఈవిడ అంటది, "ఒరేయ్! లవ్ చేయొద్దురా! ప్లీజ్‌రా" అనేది అంటదనమాట. ఈ వీడియోలో అయితే ఐస్ క్రీమ్ మీద ఎట్టుకుంటే నోట్లో అనేది అంటదనమాట. ఏటో బుర్ర మెంటలెక్కిపోద్దండి. ఇక్కడితోనైతే లైవ్ అయితే ఎండ్ అయిందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే మనకేంటంటే లైక్ చేయండి. థాంక్ యూ.